కాఫీని కనిపెట్టిన వ్యక్తి ఒక మేధావి. ఒక కప్పు కాఫీతో చాలా శక్తిని ఇచ్చేలా చేశాడు. కానీ కాఫీ నిజానికి శరీరం లోపల ఏం చేస్తుందో మీకు తెలుసా? దీనిని ఒక రసాయనంలా కాకుండా ఒక లక్ష్యంతో ఉన్న సైనికుడిలాగా భావించండి. మీరు కాఫీ తాగిన తరువాత కాఫీలో ఉండే కెఫీన్ అనే కెమికల్ తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. మీ జీర్ణ వ్యవస్థ ద్వారా మీ రక్తంలోకి ప్రయాణిస్తుంది. కానీ దాని యొక్క ఏకైక గమ్యం మీ మెదడు. ఎందుకంటే ఆ టైంలో మీ బ్రెయిన్ డిప్రెస్ లో ఉంటది. నన్ను వదిలేయండి, నాకు పని చేయాలని లేదు అని చెబుతుంది. అందుకే కెఫీన్ కు ఒక రహస్య లక్ష్యం ఉంది. దాని మొదటి పని శక్తిని ఇవ్వడం కాదు, మిమ్మల్ని అలసిపోయేలా చేసే అడెనోసిన్ అనే రసాయనాన్ని నియంత్రించడం. అలసట సంకేతాలు నిరోధించబడిన తర్వాత కెఫీన్ తన స్నేహితులైన అడ్రినలిన్ మరియు డోపమైన్లను పిలుస్తుంది. ఇప్పుడు అసలైన పార్టీ ప్రారంభమవుతుంది. ఈ రెండు కెమికల్స్ మీ మెదడును సంతోష పెడతాయి. కానీ చివరికి కెఫీన్ వెళ్ళిపోయినప్పుడు కెఫీన్ ఎక్కడికి వెళ్ళింది అని మళ్ళా కాఫీ తాగమని బ్రెయిన్ మీకు చెప్తుంది. అలా మీరు కాఫీకి అడిక్ట్ అవుతారు.